కృష్ణ మనం ప్రస్తుతం చూస్తున్నది సన్నిహిత సరోవరం. కురుక్షేత్రంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది, తప్పక మనం దర్శించుకోవాలి. ఈ సన్నిహిత సరోవరం ఎలా ఏర్పడిందంటే 7 సరస్వతులు కలిసి ఏర్పడినటువంటి నదే ఈ సన్నిహిత సరోవరం. అంటే సప్తసింధు అనే పేరుతో కూడా పిలుస్తారు. సన్నిహిత అంటే కలవడం అనేసి, మిశ్రమము అనేసి అర్థము. అలాంటివి 7 సరస్వతులు కలిశాయి కాబట్టి ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క సరస్సుని సన్నిహిత సరోవరం దగ్గర ఉన్నటువంటి మందిరాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ సన్నిహిత సరోవరం చుట్టూ అనేకమైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రసిద్ధి ఏమంటే, ప్రతి అమావాస్యకు కూడాను ఇక్కడ వేల మంది వచ్చి స్నానాలు చేస్తారు. ఎప్పుడైతే అమావాస్య రోజు ఎవరైతే ఈ యొక్క సన్నిహిత సరోవరంలో స్నానం చేస్తారో వాళ్ళకి 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందనేది స్థల పురాణం. ఇంకా దధీచి అనేసి ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. ఒకానొక సమయంలో వృతాసుర అనేటటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఇంద్రుడు వజ్రాయుధం కావాల్సి వచ్చింది. ఆ వజ్రాయుధాన్ని దధీచి అనేటటువంటి మహారుషి యొక్క ఎముకల ద్వారా మాత్రమే తయారు చేయబడుతుందంట. అప్పుడు దధీచి అనేటటువంటి మహర్షికి ఈ విధమైనటువంటి దానం అడగగానే నిస్సంకోచంగా దధీచి తన శరీరాన్ని విడిచిపెట్టి తన ఎముకలతో వజ్రాయుధాన్ని చేసే విధంగా ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఎముకలతో తయారు చేయబడినటువంటి ఆ వజ్రాయుధం వృతాసురుణ్ణి చంపివేసింది. అటువంటి గొప్ప మహర్షి కలిగినటువంటి సన్నిహిత సరోవరం ఇదే. అంతేకాకుండా ఈ సన్నిహిత సరోవరానికి ఇంకో స్టోరీ ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య ఈ కురుక్షేత్రంలోనే యుద్ధం జరిగింది. అయితే మొదటి 10 రోజులు చూసుకున్నట్లయితే భీష్ముడు సైన్యాధిపతిగా ఉండి పాండవులతో పోరాడాడు. 10వ రోజు ఆయన శరీరం విడిచిపెట్టడం జరిగింది. తర్వాత కర్ణుడు, అలా తక్కిన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత చివరికి దుర్యోధనుడికి ఏమర్థమైందంటే, ఇక నేను ఓడిపోయేటట్టున్నాననేసి వెళ్ళి ఆయనకి జలస్తంభన విద్య ఉంది కాబట్టి దుర్యోధనుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మడుగులోనే దాక్కుని పోతాడు. విషయం తెలిసినటువంటి పాండవులు మాతో యుద్ధం చేయాలి, మా 5గురిలో ఎవరినైనా ఎంచుకొని మాతో యుద్ధం చేయని చెప్పగానే 5గురిలో ఒకరైనటువంటి భీముడితో యుద్ధం చేయడం జరుగుతుంది. కృష్ణుడి యొక్క ట్రిక్స్తో భీముడు దుర్యోధనుడిని వధిస్తాడు. ఆ విధంగా దుర్యోధనుడు దాక్కున్నటువంటి మడుగిదే. ఈ సన్నిహిత సరోవరం చుట్టూ అనేకమైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది నారాయణ మందిరం, అత్యంత పురాతనమైనటువంటి మందిరం. ఈ ఊరికి కురు అనేటటువంటి రాజు స్థాపించాడు కాబట్టి ఈ క్షేత్రం కురుక్షేత్రం అయింది. ఆయన చేసినటువంటి పుణ్యకర్మల వల్లే ఈ క్షేత్రం ఏర్పడింది. ఈ సన్నిహిత సరోవరం చుట్టూ సూర్య మందిరము, హనుమంతుడి మందిరము, కాళీమాత మందిరము, ఇటువంటి అనేక మందిరాలు ఉన్నాయి. మనం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఈ మందిరం చుట్టూ చాలా పుణ్యము కాబట్టి ఎవరైతే కురుక్షేత్రం వస్తారో వాళ్ళు తప్పకుండా ఈ సన్నిహిత సరోవరాన్ని దర్శించుకోవాలి. అంత పవిత్రమైనటువంటి సన్నిహిత సరోవరం కురుక్షేత్రంలో ఉంది. చాలా అద్భుతం. పాండవులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. అనేకమైనటువంటి ఋషులు కూడా ఇక్కడ ఉండి దర్శించుకున్నారంట. జై శ్రీరామ్.